కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన తన కోసమే తన వారి కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. అశాంతి అరాచకం క్షీణించిన లా అండ్ ఆర్డర్, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు, వీధికో బెల్ట్ షాపులతో పరిపాలన సాగుతుందని, ఈ దుర్మార్గపు పరిపాలనపై కరపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రత్నాజీ, యాండ్ర రవి, వైసీపీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన చూస్తే ఒక అరాచక పాలనతో ఈరోజు మరి పరిపాలించారు. పూర్తిగా ఇచ్చిన హామీల్ని కొమ్ములో తొక్కేశారు. అవినీతి దోపిడీతోనే ఈరోజు పరిపాలన సాగుతుంది. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక, మద్యం, వీధికొక బెల్ట్ షాపుతో ఈరోజు పరిపాలన సాగుతుంది. ఇలా పరిపాలన దుర్మార్గమైన పరిపాలన సాగుతుంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఎక్కడైనా ప్రశ్నిస్తే, గొంతెత్తితే ప్రజల తరఫున అక్రమంగా కేసులు బనాయించడం, అక్రమంగా నిర్బంధించడం, మరి జైలుకు పంపడం కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ ఏడాది పరిపాలన పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలించడంలో విఫలమైపోయింది. అవినీతిలో కూరుకుపోయింది కూటమి ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అయితే గాలికే వదిలేశారు. ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తిగా మరి అమలు చేయలేదు. ఇలాంటి పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మరి జరగడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయి ఒక ఎమర్జెన్సీ లేక ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వము ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా ఈరోజు చేకూడుతున్నారు. వాళ్ళు చంపాలని వాళ్ళే ఈరోజు చెబుతూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ఏడాది పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వైసీపీ నాయకుల మీద హత్యయత్నాలు, దాడులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మరి అక్రమ కేసులు, ఇలా పరంపరంగా కొనసాగుతూ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగాడు. అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, చంద్రబాబు నాయుడు యొక్క తప్పులు కప్పించుకోవడానికి ఈ ఏడాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమే పనిగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అనేక నిందలు, దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఈ ఏడాదంతా కూడా పరిపాలన చేశారు. ఇలాంటి వైఫల్యాలని, అవినీతిని, ఇలాంటి కేసుల మీద మనం అందరం కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోరాడాలి. ఈ ప్రభుత్వానికి సమర్గీతం పాడే వరకు మనం అందరం కూడా కలిసి ఉండి ఐకమత్యంతో ఈ ప్రభుత్వం మీద, ఈ